పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది? జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమే పిఠాపురం. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఇది. ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. పిఠాపురం నియోజకవర్గాన్ని గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు. ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పటి వరకు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారని అందరూ భావించారు వర్మని. అయితే చంద్రబాబు చెప్పిన ఒక్క మాటకు తలొగ్గి హుందాగా ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాకుండా పిఠాపురం నుంచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేశారు. జనసేనాని విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితాలు వెలువడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు కూడా. అప్పట్లో చంద్రబాబు వర్మకు ఎమ్మెల్సీ వాగ్దానం చేశారు. టీడీపీ కూటమి కొలువుదీరిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం చెక్కు చెదరకుండా ఉంది. అయితే పిఠాపురంలో మాత్రం ఇరు పార్టీల కేడర్ మధ్య గ్యాప్ అయితే పెరుగుతూ వస్తోంది. నియోజకవర్గంలో వర్మకు ఉన్న పట్టు, పలుకుబడి జనసేన శ్రేణుల్లో భయాన్ని పెంచుతోందనే టాక్ కూడా ఉంది అక్కడ. తాజాగా నాగబాబు ఎమ్మెల్సీగా పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజులు పర్యటన చేశారు. ఆ సందర్భంగా జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఎమ్మెల్సీ నాగబాబు కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు ఆయన పర్యటనలో. పవన్ కళ్యాణ్ తరపున జరిగిన అధికారిక కార్యక్రమాలకు వర్మ హాజరు కాలేదు. నాగబాబు పర్యటన ఆశాంతం టీడీపీ కార్యకర్తలు వర్మ అనుకూల నినాదాలు చేశారు అక్కడ. ప్రతిగా జనసేన కార్యకర్తలు కూడా జనసేన, పవన్ కళ్యాణ్, నాగబాబు అంటూ అనుకూల నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలతో నాగబాబు పర్యటించిన 2 రోజులు పిఠాపురం దద్దరిల్లింది పొలిటికల్గా. అయితే అది అక్కడితో ఆగిపోలేదు. నాగబాబు పర్యటన తర్వాత టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. ఇదే ఇప్పుడు టీడీపీలో పెను చర్చకు కారణమైంది. జనసేన కార్యకర్త ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదైంది అక్కడ. అయితే నాగబాబు ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కానీ ఆ ఫిర్యాదు చేసింది పవన్ సోదరుడు నాగబాబు కాదు, స్థానిక జనసేన నాయకుడైన మెయిళ్ల నాగబాబు. సో నాగబాబు ఫిర్యాదు అనేసరికి పవన్ సోదరుడని అందరూ భావించారు. కానీ స్థానిక జనసేన నాయకుడు నాగబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తనను అడ్డుకొని తన మోటార్ సైకిల్ ధ్వంసం చేశారంటూ నాగబాబు ఫిర్యాదు చేశాడు. అయితే మరో కేసు ఏఎస్ఐ జానీ బాషా ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదు చేశారాయన. ఈ 2 ఫిర్యాదులపై క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే స్టేట్లో ఎక్కడా లేని విధంగా టీడీపీ కూటమి అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు తక్షణం పిఠాపురంపై దృష్టి పెట్టాలని, లేదంటే టీడీపీ, తెలుగుదేశం శ్రేణుల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుందని విశ్లేషకులు కూడా అంటున్నారు. వైసీపీ మాత్రం ఇక్కడ చాలా సైలెంట్ అయిపోయింది ఎన్నికల ఫలితాల తర్వాత. 2 పార్టీలతో పాటు కూటమి ఐక్యతకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత 2 పార్టీలపైన సమానంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు.